या कुन्देन्दु तुषारहार वरदा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరంలో మే మాసంలో కన్యారాశి జాతకులకు, కన్యారాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మే మాసంలో గురువు 1వ తారీఖు నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కన్యారాశి జాతకులకు భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. ఈ భాగ్యస్థానంలోకి గురువు రావడము శుభప్రదం. ఆల్రెడీ శనేశ్వరుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. తర్వాత ఈ 2 ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉండడము కన్యారాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ మే మాసం నుండి మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక సూర్యుడు 8వ 9వ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది కొంత ప్రతికూలంగా ఉంది. మే మాసంలో సూర్యుడి యొక్క ప్రభావము, సంచారము ప్రతికూలంగా ఉంది. అంగారకుడు కుజుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కుజుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 8వ భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. రాహు 7మంలో, కేతు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. రాహు కేతుల యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే గురు, శని, బుధుడు, శుక్రుడు ఈ ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ మే మాసంలో కన్యారాశి వారికి గ్రహస్థితి ఓవరాల్గా అనుకూలంగానే ఉంది. ఒక సూర్యుడు మటుకు ప్రతికూలంగా ఉన్నాడు. కొంత మీకు వర్క్ లోడ్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రమాధికం అవుతుంది. కనుక మీరు ఆరోగ్యాన్ని ఓవర్లుక్ చేయకుండా ఆరోగ్య నియమాలను, ఆహార నియమాలను పాటిస్తూ కొన్ని చర్యలు తీసుకున్నట్టయితే మీకు అన్ని విధాలుగా ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఇక ప్రారంభించినటువంటి పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. అంటే ఆటంకాలు లేకుండా లాభదాయకంగా ముందుకు వెళుతూ ఉంటాయి. ఆలోచనతో మీరు స్టెప్స్ తీసుకుంటారు కాబట్టి సత్ఫలితాలను పొందుతారు. ఇక ఆల్రెడీ చదువు పూర్తి అయ్యి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ కన్యారాశిలో జన్మించినటువంటి వారికి చతుర్థాధిపతి భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. ఇది చాలా అదృష్టము కలిసి వచ్చేటువంటి నెల. ఈ మే నుండి మీకు కొంత అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది ఈ మాసంలో. ఇక తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు కూడాను ఫలిస్తాయి. పిల్లల యొక్క వివాహాది శుభకార్య ప్రయత్నాలు, పిల్లల విషయమే చదువు, ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు, ఇలాంటివన్నీ కూడాను బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక నలుగురిలో సంఘంలో మీకు గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి. మంచి పేరును సంపాదిస్తారు. విద్యార్థులకు ముఖ్యంగా శుభ సమయం. ఈ మే మాసం మీకు చాలా టర్నింగ్. విద్యార్థులకు మంచి సంస్థలలో ప్రవేశం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా శ్రమించినట్లయితే మీరు అనుకున్నటువంటి స్థాయి లోపల మీరు రాణించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇంటి వాతావరణం కూడాను బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడాను బాగా లభిస్తాయి. చేతికి డబ్బు అందుతుంది. అంటే మీరు పూర్వం ఎవరికైతే డబ్బు ఇచ్చారో, రుణ రూపేణ ఇచ్చినా కూడాను, లేదా వారి నుంచి మీకు రావాల్సిన డబ్బు అయినా కూడాను మీకు చేతికి అందుతుంది. తద్వారా కొత్త పనులు మీరు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెడతారు. పూర్వము చేసినటువంటి అప్పు లేదా డబ్బు మీరు ఎవరి దగ్గరైనా తీసుకున్నా కూడాను మళ్ళీ మీరు రీపే చేసేటువంటి అవకాశం కూడాను ఈ మాసంలో బాగా కనబడుతుంది.
ఆదాయం మీకు సంతృప్తిగా ఉంటుంది. క్రమంగా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగులతో అధికారులతో కూడాను మంచి సంబంధాలు ఉంటాయి. భేదాభిప్రాయాలు లేకుండా పనులు నెరవేరుస్తూ ముందుకు వెళుతుంటారు. మీరు మంచి పేరును ఆఫీసులో కూడాను సంపాదించుకుంటారు. మీరు చేసేటువంటి పనిని గుర్తిస్తారు అధికారులు, తోటివారు కూడా. మీ స్కిల్ గుర్తింపబడుతుంది. అది చాలా మిమ్మల్ని సంతృప్తినిచ్చేటువంటి అంశం. ఇక కొన్ని విషయాలలో ఉద్యోగస్తులకు తోటివారితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని మూలకంగా కొంతవరకు మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఓవరాల్గా మట్టుకు మీకు బాగానే ఉంటుంది. అన్నదమ్ములు బంధువర్గంతో మట్టుకు వైషమ్యాలు ఉన్నాయి. ఇది చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశం. అన్నదమ్ములతో సత్సంబంధాలు లేకపోవడము, అనవసరమైనటువంటి వైషమ్యాలు, మనస్పర్ధలు, ఏదో ఊహించుకోవడము, ఏదో అనర్థం చేస్తున్నారు అనేటువంటి భావనలోకి వెళ్ళడము, ఇలాంటి వాటి మూలకంగా మీరు కొంత బాధపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక వాటిని మీరు ఓవర్లుక్ చేయండి. పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు చేసేటువంటి పనులు వాటిపైన మనసు నిలిపి మీరు ముందుకు వెళ్ళండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆ గురువు మీకు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని మంచి పనులు చేయడానికే ఆ ప్రోద్బలం అనేటువంటిది లభిస్తుంది. కనుక మీరు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఆస్తుల విషయంలో పూర్వం ఉన్నటువంటి తగాదాలు పరిష్కరింపబడతాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఈ మాసము బాగా అనుకూలిస్తుంది. వ్యవసాయదారులు ముఖ్యంగా వ్యవసాయ భూమి కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉన్నటువంటి వ్యవసాయంతో వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. పారిశ్రామికవేత్తలు కూడాను వాళ్ళ కర్మాగారము, ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. బాగా కలిసి వస్తుంది. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వారికి పార్ట్నర్స్తో సత్సంబంధాలు ఉంటాయి. ఇంకా వ్యాపారాన్ని కూడాను మీరు పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పాన్షన్ వైపుకు వెళ్తుంటారు. కాబట్టి ఓవరాల్గా ఆలోచించినట్టయితే కన్యారాశి వారికి ఈ మే మాసము బాగా కలిసి వస్తుంది. ఇక్కడి నుండి మీకు అదృష్టం కూడాను బాగా అనుకూలిస్తుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. కనుక కన్యారాశి వారు ఓవరాల్గా ఈ మాసంలో చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. శ్రమాధికమవుతుంది, పని భారం పెరుగుతుంది. కాబట్టి దాన్ని ఓవర్లుక్ చేయకుండా ఆరోగ్యంపై మనస్సు నిలపడము. రెండవది, మీరు అదృష్టం కూడాను కలిసి వస్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భాగ్యస్థానంలోకి గురువు ఎంటర్ అయినాడు. కనుక మీకు అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పేసి మనము ఏమీ ప్రయత్నాలు చేయకుండా ఉంటే భగవంతుడు మనను అనుగ్రహించాడు. కనుక మీరు ఏం చేయాలి? కాలానుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకోండి. టైమ్లీ డిసిషన్స్ తీసుకోండి. అలాంటి మనస్తత్వం మీకు వస్తుంది. సహజంగా కూడాను మీకు ఆ గురువు మంచి స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆ ప్రోద్బలం అనేటువంటిది మీకు లభిస్తుంది. టైమ్లీ డిసిషన్స్ తీసుకునేటువంటి మనస్తత్వాన్ని ఇస్తాడు. అది ఇంకనూ మీ వైపు నుంచి మీరు ద్విగుణీకృతంగా దాన్ని చేసుకున్నట్టయితే సక్సెస్ రేట్ ఇంకా బాగా ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఈ విధంగా మీరు ఉపయోగించుకోండి. ఇక అష్టమ భాగ్యస్థానాలలో సూర్యుడు సంచరిస్తున్నాడు. కనుక సూర్యుడి విషయమై మీరు ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. తర్వాత అంగారకుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. అంగారకుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. రాహు కేతువుల విషయమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. విఘ్నేశ్వరుని పూజించండి. ఈ విధంగా చేసినట్టయితే కన్యా రాశి వారికి ఈ మే మాసము బాగా అనుకూలిస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. మంచి విషయాలపై మనస్సు నిలపండి. వ్యాపారము మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు దాన్ని వృద్ధి పొందించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. మీకు చాలా అనుకూలిస్తుంది. శుభం.